ప్రజా సమస్యల మీద మాట్లాడండి అని ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి పెంసాని గారు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఇన్నిసార్లు ప్రెస్ మీట్లు పెట్టి ప్రజా సమస్యల మీద, ప్రజలకు మీరు ఇచ్చిన హామీల మీద, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల మీద దౌర్జన్యాల మీద, మీరు చేస్తున్న అప్పుల మీద, కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ల మీద ఇన్నిసార్లు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే దేని మీద ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు ఎవరిని ఇచ్చావు, దాని ఏ ప్రశ్నకు సమాధానం ఇచ్చావు పెంసాని? బాడీ షేమింగ్ అని చంద్రబాబు నాయుడు గారు సుందర ముఖార విందని చూసి కంపెనీలు వస్తున్నాయా అనే ప్రశ్న బాడీ షేమింగ్ ఎలా అవుతుంది అసలు నాకు అర్థం కాలేదు. అప్పుడెప్పుడు 98-99 టైంలో ఎస్ఎం కృష్ణ కూడా బెంగళూరుకి హైదరాబాద్కి ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయి, మరి దీని గురించి మీరు ఏమైనా మాట్లాడతారా అంటే అక్కడ చంద్రబాబు నాయుడు ముఖం చూసో ఇక్కడ నా ముఖం చూసో కంపెనీలు రావట్లేదు, వాళ్ళకు ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళకి ఇక్కడ లాభాలు వస్తాయా రావా అని చూసుకొని వస్తున్నాయి కంపెనీలు, కానీ ఇక్కడ మేము చేస్తుంది ఏమీ లేదు అన్నాడు. అందులో సుందర ముఖార విందని చూసి కంపెనీలు వస్తున్నాయా అన్న దాంట్లో బాడీ షేమింగ్ ఎక్కడుంది? పైకి బాడీ షేమింగ్ నిన్ను చేసి ఒక్క మాటతో చంపేస్తా ఉన్నాడు. నువ్వేమో నాజానుబాహుడువా? నీ బాడీ షేమింగ్ చేయలేవా? నీ హెయిర్ గురించి మాట్లాడలేవా? నువ్వేమన్నా నాజానుబాహుడువా లేకపోతే ఏమన్నా సినిమా హీరో లాగా ఉన్నావా? నువ్వేమన్నా ఈ బాడీ షేమింగ్ చేయడం అనేది ఎంతసేపు నిన్నైనా ఎవరినైనా కూడా, కాకపోతే ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారిని అమ్మ నా బూతులు తిట్టినా కూడా మీరు కేసులు పోలీసులు అనేవాళ్ళు కేసులు కట్టరు. అదే మిమ్మల్ని ఒక మాట అంటే పోలీసులతో కేసులు పెట్టి పంపిస్తుంటారు. అదే కదా మొన్న అంటే అంబటి రాంబాబు గారు ఒక మాట మాట్లాడేందుకు ఆయన 14 రోజులు రిమాండ్ పంపిన వాళ్ళు, ఆయన ఇంటి మీద ఎగబడి కొట్టి పగలగొట్టిన వాళ్ళకేమో స్టేషన్ బెయిల్, కోడిని కోసినందుకేమో 14 రోజులు జైలు. ఇవేనా ఈ సిస్టమ్స్ గురించే మాట్లాడమంటావా? వీటికి సమాధానం ఇవ్వగలుగుతావా? డ్రగ్స్ తీసుకుంటేనేమో స్టేషన్ బెయిల్, కోడిని కోస్తేనేమో 14 రోజులు రిమాండ్. ఒక్కొక్క సోషల్ మీడియా పోస్ట్లో మామూలు పదాలు మాట్లాడిన దానికి కూడా మేమంటారు రోజులకి రిమాండ్లు పంపించడం. ఈ సిస్టమ్ని అడ్డం పెట్టుకొని మేము ఏదైనా చేయగలని ధైర్యమే కానీ ఈ దేనికి సమాధానం ఇవ్వగలుగుతావు చెప్పు? నువ్వు గుంటూరు పార్లమెంట్కి పోటీ చేసినప్పుడు ఇంటింటికి టీడీపీ మేనిఫెస్టో దగ్గర తీసుకుపోయి ఉంటావు కదా, ఈరోజు ఆ మేనిఫెస్టో తీసుకొని పోయి వాళ్ళందరికీ మేము మీకు సూపర్ 6 సూపర్ హిట్ చేసామని చెప్పగలుగుతావు? ఇంటింటికి పోయి ఆ మేనిఫెస్టో పట్టుకొని ప్రజా సమస్యల మీద, ప్రజలకు సంబంధించిన వాటి మీద మాట్లాడమని అంటున్నావు కదా, వాటన్నిటి మీద ఆయన ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టాడు. లేదు మేము అడుగుతున్నాం, నువ్వు ఎలక్షన్స్ అప్పుడు తిరిగినప్పుడు ఆ సూపర్ 6 పాంప్లెట్ ఒకటి పట్టుకుని పోయి ఉంటావు కదా, ఆ పాంప్లెట్ పట్టుకుని ఈరోజు తిరిగి అమ్మా ఈ హామీలన్నీ మీకు అమలవుతున్నాయా, వస్తున్నాయని అడగగలుగుతా? బాడీ షేమింగ్ చేస్తూ ఒక్క మాటతో చంపేస్తా అంటున్నావు. నిన్ను మేము చేయలేము అయింది. నువ్వు ప్రజా సమస్యల మీద మాట్లాడు, ఏ సమస్య మీద సమాధానం ఇస్తావు చెప్పు? నీ సూపర్ 6 హామీల మీద ఒక్క ప్రెస్ మీట్ పెట్టి దమ్ముంటే ఒక్క ప్రెస్ మీట్ పెట్టి దానికి సమాధానం ఇవ్వు. ఏ హామీ నెరవేర్చావు, ఏ హామీని నువ్వు అమలు చేస్తున్నావు అనే దాని మీద ఒక్కసారి క్లారిటీగా ప్రజలకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు.